రైట్ ఇక కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అవార్డుల పంట పండిందని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ దశరథ రామారావు తెలిపారు. హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన 3 సంవత్సరాలకు సంబంధించిన యాన్యువల్ సమావేశం నిర్వహించారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ కు పలు అవార్డులు లభించాయని దశరథ రామారావు తెలిపారు. 2017-18 నుంచి 4 సంవత్సరాల అవార్డ్స్ వీటన్నిటినీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మన సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు అధ్యక్షత వహించారు. ఆ యొక్క కార్యక్రమంలో మనకు జిల్లా బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2017-18 నుంచి 4 సంవత్సరాల పాటు గతంలో ఈ యొక్క బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ని అనౌన్స్ చేస్తే ఫస్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు మన తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది. తదుపరి ఇప్పుడు 3 సంవత్సరాలకు అనౌన్స్ చేస్తే 21-22 సంవత్సరం అంటే మనకు కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అప్పుడు ప్రథమ స్థానంలోను, తర్వాత కాకినాడ విభజితమైనటువంటి జిల్లాగా అయిన తర్వాత 22-23, 23-24 సంవత్సరాలకి అత్యుత్తమ జిల్లా శాఖ కింద కాకినాడ ఎంపిక కావడం జరిగింది. అంటే వరుసగా 7 సంవత్సరాల పాటు ఈ అవార్డు ప్రకటించినప్పటి నుంచి కూడా మన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అది చాలా ఆనందకరమైనటువంటి విషయం, మనకు చాలా గౌరవప్రదమైనటువంటి విషయం. దీనికి ప్రధాన కారణం మన రాష్ట్రంలో దీనిని ఒక మోడల్ రెడ్ క్రాస్ కింద నిర్వహించడం జరుగుతోంది. అవార్డ్స్ వీటన్నిటినీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మన సంస్థ రాష్ట్ర అధ్యక్షులు